ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మ రాశి స్థిత గ్రహములు అధికంగా ఉన్నప్పటికీ కూడా తృతీయమందు ఉండేటువంటి శనేశ్వరుడు, జన్మరాశి స్థిత శుక్రుడు, అలాగే చంద్రుని యొక్క స్థితి తృతీయ భావమందు, రెండవ స్థానమందు రాహు యొక్క అనుకూలతలు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో కొంత శారీరక శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అంటే జన్మ రాశియందు రవికుజుల యొక్క సంచారం ఎప్పుడైతే ఉంటుందో అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగాల పరంగా ఏదైనా ఎక్కువగా శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు, ఉదాహరణకి ఓవర్ టైం డ్యూటీస్ అంటారు కదండి, ఆ మాదిరిగా ఏదైనా ఎక్కువగా పని వేళలు పెరుగుతూ ఉండడం, అంటే 9 గంటలు పనిచేయవలసింది 11 గంటలు పనిచేయవలసి రావడం, లేదా షిఫ్టుల్లో మార్పు, అప్పటి వరకు ఒక షిఫ్ట్లో పనిచేసినటువంటి వారు వేరే షిఫ్ట్లో పనిచేయవలసి రావడము, లేదా పని చేయవలసినటువంటి ప్రాంతం నుండి కాక వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేయవలసి రావడము ఇత్యాది విషయాల ద్వారా గతంలో ఉన్నటువంటి శ్రమ మీద అధికమైనటువంటి శ్రమ ఈ వారంలో మకర రాశి వారికి ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది, కానీ ఇక్కడ ఈ శ్రమ పడడం వల్ల శరీరం ఎక్కువగా ఇబ్బంది పడవలసి వస్తుంది. అంటే శరీరంలో ఏదైనా నలత, బద్ధకం అధికంగా ఉండడము, ఏదైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు, అసౌకర్యాలు వస్తూ ఉండడం ఇత్యాది విషయాలు మాత్రం ప్రధానంగా మకర రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఆ తాలూకు ప్రభావాన్ని మిగతా వారి మీద కూడా చూపెడుతూ ఉంటారు. కొంత ఫ్రస్ట్రేషను, కోపం అధికంగా ఉండడం, సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల మీరు ఇతరుల మీద కొద్దిగా ఎక్కువగా కోప్పడుతూ ఉండడం, ఇటువంటి విషయాలు కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారులలో కొంత క్రమశిక్షణ అతిగా వెళుతూ ఉంటుంది. అతిగా చేయడం ఏదైనా ప్రమాదకరమే కదా, కాబట్టి అతి క్రమశిక్షణ కూడా ప్రమాదకరమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో పట్టు విడుపుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో కొంత బాధ కనిపించినా అది పైకి మీరు మాట్లాడకుండా, ఎందుకంటే గతంలో ఏదైతే మీరు పలానా వాళ్ళకి ఇస్తానో పలానా పని చేస్తానని అన్నారో అది మీరు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ విషయాలన్నీ ఈ వారంలో మకర రాశి వారికి ఉన్నాయి. ప్రత్యేకించి ఎరుపు రంగు వస్త్రాలని ధరించినటువంటి వారితోనూ, ఎరుపు రంగు వాహనాలతోనూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు ఆంజనేయ ఆరాధన చేస్తూ ఉండడం, ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కుంభరాశి.